హాయ్ అండి. గోంగూర పచ్చడి అనే పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదండి. మా ఫ్రెండ్ బచ్చల కూరతో పాటు గోంగూర కూడా పంపించిందండి. బచ్చల కూరనేమో పుల్ల కూర చేశాను, ఈ గోంగూరనేమో పచ్చడి చేద్దామని తడి రేకోకుండా ఇలా కడిగి ఆరబెట్టి బుట్టకు వేసుకున్నా. ఫస్ట్ ఆయిల్లో పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు వేయించుకోవాలి. ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను ఏంటని అనుకునేరు, పచ్చిమిర్చిలో కారమే లేదండి. ఎల్లిపాయ గడ్డ మొత్తం తీసుకున్నాను. తర్వాత కాస్త ఆయిల్ వేసి గోంగూరను కూడా ఇలా నూనెలో వేయించుకున్నాను. ఈ గోంగూరలో చింతపండు వేసానండి, ఎందుకంటే ఇది ఎర్ర గోంగూర కాదు, తెల్ల గోంగూర అండి. తెల్ల గోంగూర పులుపు ఉండదు. గోంగూర మగ్గడానికి కాస్త ఆయిల్ వేస్తే తొందరగా మగ్గిపోయింది. తర్వాత సరిపడా ఉప్పేసి మిక్స్ చేసుకున్నాను. ఈ మిక్సీ చేసిన గోంగూరని చాలా మంది తాలింపు పెట్టుకోరు, నేను మాత్రం తాలింపు పెట్టాను. ఆయిల్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టాను. గోంగూర పచ్చడికి ఎక్కువ ఆయిల్ పడుతుంది, అట్లయితేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ గోంగూరలకు జోడి ఏంటి, పచ్చి ఉల్లిపాయ. పచ్చి ఉల్లిపాయ కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ గా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.